గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. గోవులను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో గోవుల వాహనం వెంట వచ్చిన కారులోని దుండగులు అతని మీద దాడికి దిగారు. కత్తులు, కర్రలు, రాళ్లతో ప్రేమ్ కుమార్ పై 7 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారి నుంచి తప్పించుకొని గాయాలతో బయటపడ్డ బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. గోవుల అక్రమ రవాణా, దాడి ఘటనపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ ప్రేమ్ కుమార్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఏమన్నా పోలీసు వాళ్ళని అటాక్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళని ఆర్జ్ చేస్తున్నారు అని మీరు అంటారు. ఈ లిమిట్ అయిపోయినాక మీ పిఎస్ ఇప్పుడు మీరు అందుకని వచ్చి కూర్చున్నారు. మీ పిఎస్ ఏమైతే వేరే లిమిట్ రారా, వేరే పిఎస్ రారా, ఈ పిఎస్ చూస్తామంటే దాంతో మాట్లాడమంటున్నారు. మీ ఏసీ వారిని అడగండి, మీ ఏసీ వారి లిమిటే కదా. ఇదే కాదు, గతేడాది అక్టోబర్లో హైదరాబాద్ సమీపంలో గోరక్షకుడిపై జరిగిన దాడి తెలంగాణలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. గోరక్షణ బృందంలోని సభ్యుడైన ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ పై ఘట్కేసర్లో పశువుల స్మగ్లర్ కాల్పులు జరిపినట్లుగా ఆరోపణలున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని హైదరాబాద్ నివాసి అయిన ఇబ్రహీం చౌదరిగా గుర్తించారు. మీరు అంటారు ఈ లిమిట్ అయిపోయినాక మీ పిఎస్ ఇప్పుడు మీరు అందుకని వచ్చి కూర్చున్నారు. మీ పిఎస్ ఏమైతే వేరే లిమిట్ రారా, వేరే పిఎస్ రారా, ఈ పిఎస్ చూస్తామంటే దాంతో మాట్లాడమంటున్నారు. మీ ఏసీ వారిని అడగండి, మీ ఏసీ వారి లిమిటే కదా, మీ ఏసీ లిమిటే కదా. ఎట్లా అయిపోయిన లైన్లో పెట్టి ఆ ప్రాంతంలో పశువుల కదలికల గురించి సమాచారం పంచుకుంటానని చౌదరి సింగ్కు ఫోన్ చేసి హామీ ఇచ్చాడని వర్గాలు తెలిపాయి. పోచారం ఐటీ కారిడార్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి సింగ్ చేరుకోగా చౌదరి అతడిపై కాల్పులు జరిపి పారిపోయాడు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన స్థానికులు బుల్లెట్ గాయంతో అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ పిఎస్ ఏమైతే వేరే లిమిట్ రారా, వేరే పిఎస్ రారా, ఈ పిఎస్ చూస్తామంటే దాంతో మాట్లాడమంటున్నారు. మీ ఏసీ వారిని అడగండి, మీ ఏసీ వారి లిమిటే కదా, మీ ఏసీ లిమిటే కదా. ఎట్లా అయిపోయిన లైన్లో పెట్టి ఇప్పుడు పడతారు ముందుకు చెప్పాలి. అక్రమ గోవుల రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో సింగ్ పై కాల్పులు జరిగాయని నిందితుడు అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఇబ్రహీం ఖురేషీని అరెస్ట్ చేశారు. గోవుల అక్రమ రవాణాను ప్రశాంత్ బయటపెట్టడంతో అతడిపై పగ పెంచుకున్నాడు ఇబ్రహీం. వేరే పిఎస్ రారా, ఈ పిఎస్ చూస్తామంటే దాంతో మాట్లాడమంటున్నారు. మీ ఏసీ వారిని అడగండి, మీ ఏసీ వారి లిమిటే కదా, మీ ఏసీ లిమిటే కదా. ఎట్లా అయిపోయిన లైన్లో పెట్టి ఇప్పుడు పడతారు ముందుకు చెప్పాలి. మీకు వ్యూ అందలేదు, మీరు చెప్తారు మీ వెహికల్ స్పీడ్ పోలేదు. నిందితుడు ఇబ్రహీం బాధితుడు సోను సింగ్కు గతంలో పరిచయం ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇబ్రహీం 12 ఏళ్లుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని, ప్రశాంత్ గతంలో 6 సార్లు పశువుల అక్రమ రవాణాను సోను సింగ్ అడ్డుకున్నాడని తెలిపారు. దీంతో నిందితుడు ఇబ్రహీంకు ₹1 కోటి నష్టం వచ్చినట్లుగా చెప్పారు. అంతేకాదు, పశువులను రవాణా చేసుకోవాలంటే 5 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేసినట్లుగా నిందితులు పోలీసులకు తెలిపారు. పడతారు ముందుకు చెప్పాలి. మీకు వ్యూ అందలేదు, మీరు చెప్తారు మీ వెహికల్ స్పీడ్ పోలేదు. దొంగల బండి స్పీడ్ పోతే మన బండి స్పీడ్ లేకపోతే మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నారు మరి. ప్రధాన నిందితుడు ఇబ్రహీం సెటిల్మెంట్ చేసుకుందామని పిలిచి ప్రశాంత్ను యమ్నంపేట్ స్పాట్కు రప్పించాడు. ప్రశాంత్ అక్కడికి చేరుకోగానే గంట సేపు నిందితుడు అతడితో మాట్లాడాడు. అనంతరం 2 రౌండ్ల కాల్పులు జరిపి నిందితులు పారిపోయారు. ప్రధాన నిందితుడు ఇబ్రహీం పిస్టల్ను ఛత్తీస్గఢ్లో కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మార్నింగ్ 4:21కి మన ఊర్లో నుంచి గడ్డమల్లగూడ నుంచి గోవులను తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా మిత్రుడు ఫోన్ చేసిండు, సాయి అని, ఆగపల్లి నుంచి ఫోన్ చేస్తే నేను వెంబడే బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత నేను వాళ్ళని చూసిన, రంగపూర్ వెళ్ళి రంగపూర్లో వెతికితే వాళ్ళు దొరకలేదు. అక్కడ నుంచి కార్ వచ్చింది. ఫస్ట్ కార్ రాగానే మళ్ళీ ముంగల్కి వచ్చిన తర్వాత బులెరో వచ్చింది. మా ఊర్లోకి రాగానే మళ్ళీ బులెరో వచ్చింది. గడ్డమల్లగూడ వచ్చిన తర్వాత ఆర్టికల్ ఫాలో అయితే మన వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన, ఆగపల్లి వస్తున్నారు ఇప్పుడు అని చెప్తే బార్గేట్లు వేసినారు. బార్గేట్లు వేస్తే బార్గేట్లను గుద్దుకొని వచ్చారు.
ఆడికి వెళ్ళి మళ్ళీ ముంగలు వచ్చి ఇబ్రహ్మపట్నం దగ్గర కూర్చున్నా. ఇబ్రహ్మపట్నం దగ్గర బార్గెట్లు వేసి మళ్ళీ ఆడికెళ్ళి గుద్దుకొని వచ్చారు. పోలీసులు ఎవరు కూడా రాలే బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా. బొంగళూరు దగ్గర మన వాళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చినారు, మా వెంకలు ఉన్నారు, వీళ్ళేం చాలా ముంగలు ఉన్నాం. తులిప్ చేసి ఉన్నప్పుడు పిఎస్ వాళ్ళు నా వెంకలకు వచ్చారు. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏడకట్టయ్యారు వాళ్ళు పిఎస్ వాళ్ళు. ఇంజాపూర్ కమాన్ దగ్గర రాగానే పోలీసు వాళ్ళు యూటర్న్ తీసేసుకున్నారు. నేను ఆడికెళ్ళి గురంగూడ వచ్చిన. గురంగూడ నుంచి వాళ్ళు ఫాలో అప్ అవుతూనే మందమల్లమ్మ దగ్గర దాకా వచ్చిన. ఆడ ఎవరు లేరు. ఎవరు లేకపోయేసరికి నేను పక్కన బండి ఆపిన. అంతే వాళ్ళు స్లో అయినందుకు నేను బండి ఆపిన పక్కన. వాళ్ళు స్లో అయినారు కదా అని వెంకల నుంచి కారు వాళ్ళు వచ్చారు. దీన్ని దండగా కొడుతూనే ఉన్నారు. ఇక మీ పేరు? రాడ్లు పట్టుకొని మీది కూరుకొస్తున్నారు, కత్తులు పట్టుకొని వస్తున్నారు. ఒకడేం జొంబా చేసి గుచ్చుతా అంటాడు. ప్రేమ్ కుమార్ నా పేరు. నేను చేతులు పట్టుకున్నావాన్ని, ఆడ కత్తి ఇట్లా తీయగా నేను చేతి పట్టుకున్నావాన్ని. ఇంకోటేమో రాడ్తో నీ తలకాయ మీద కొడుతుండు, మెడల మీద, ఈపులో కొడుతుండు. ఇటుకపల్లి ఇసిరేసారు మీదికి. ఇలా 7 మంది ఉన్నారు వాళ్ళు కార్లో. ముస్లిమ్స్, హిందువుల ఒక్కరు కూడా లేడు. వాళ్ళ మొత్తం ముస్లిమ్సే. 7 మంది ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పి నేను సైడ్ తీసుకున్నా. వాళ్ళు పోయింది కదా అని చెప్పి, కారోడు వెళ్ళిపోయింది అని చెప్పి నేను సైడ్ తీసుకున్నా. బుల్లెట్ సైడ్ తీసుకోవాలి. ఎంకలంగా వచ్చి దండగా కొడుతూనే ఉన్నారు. అవన్నీ పట్టుకుని వచ్చి నేను లోపలికి ఉరికినా, మట్టి లోపలికి అట్లా లోపలికి రోడ్లో కురికినా, వేరే రోడ్లకి ఉరకాలని అందరూ వచ్చిర్రు. ఆ లోపల ఏం చీకటి ఉన్నది. ఒకడు కత్తి తీస్తాడు, ఒకడు రాడ్ పట్టుకుని కొడతాడు. దాంట్లో ఏం అర్థం కాలేదు నాకు. ఇలా కొట్టిరు, బండి వాళ్ళ కొట్టిరు, మొత్తం ఆగమని చేసారు. తర్వాత ఇంకా మన వాళ్ళు అందరూ వచ్చిర్రు మళ్ళీ తర్వాత.